తెలుగు న్యూస్ ఇస్కాన్ టెంపుల్కి వచ్చింది. అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు టెంపుల్ వాళ్ళు. ఆగస్ట్ 15, 16, 17, 18 ఈ 4 రోజులు ఈ 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇస్కాన్ టెంపుల్కి సంబంధించి చాలా రకాల ఫెస్టివల్స్ ఇక్కడ నిర్వహించబోతున్నారు. వీటిలో జరిగే పూజలు అసలు ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా. అయితే స్పెషల్గా టెంపుల్లో హాఫ్ డే పూజలు జరుగుతుంటాయి. హాఫ్ డే నుంచి లైక్ ఈవినింగ్ 4 నుంచి సెలబ్రేషన్స్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో సెలబ్రేట్ చేయబోతున్నారు. 4 రోజులు అంగరంగ వైభవంగా. మనకి ఇస్కాన్ అంటేనే కన్నుల పండుగ ఉంటుంది. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, ఇస్కాన్ అంటే కీర్తనలకి ఫేమస్, అలంకారానికి ఫేమస్. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. రాధాకృష్ణుల విగ్రహాన్ని అలంకరణ చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అలాంటిది వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మనం ఊహించవచ్చు. చాలా అద్భుతంగా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడే మనం టెంపుల్ వాళ్ళని కలిసాము. చాలా చాలా బాగా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఎందుకంటే 50 ఏళ్ళంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. శ్రీల ప్రభుపాద గారు ఈ టెంపుల్ని ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఈ అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ ప్రత్యేకత ఏంటో తెలుసా? సౌత్లోనే ఇది ఫస్ట్ టెంపుల్. యాక్చువల్గా ఇండియాలో 4 టెంపుల్స్ శ్రీల ప్రభుపాద గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ జరుపుకున్నవి. అందులో ఇది కూడా ఉంది. మిగిలినవి 3 కల్కట్టా, మాయాపూర్, బృందావన్. ఈ 4 టెంపుల్స్ ఆయన చేతుల మీదుగా ఇనాగ్రేట్ జరిగాయి. 1976 18th ఆగస్ట్ రోజున ఈ టెంపుల్ని ఇనాగ్రేట్ చేశారు శ్రీల ప్రభుపాద గారు. అండ్ ఈ ల్యాండ్ని డొనేట్ చేసింది మనకు తెలిసిన వ్యక్తి జి పుల్లారెడ్డి గారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఇప్పటికైతే లక్షల మంది భక్తులు ఈ టెంపుల్ని సందర్శించుకున్నారు. ఇప్పటికీ సంవత్సరానికి 40 లక్షలకి పైగా భక్తులు విజిట్ చేస్తుంటారట. ఇక స్పెషల్ డేస్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు అయితే 2 లక్షలకి పైగా భక్తులు ఒక్క రోజులోనే విజిట్ చేస్తుంటారు. ఆ సందర్భంగానే ఈ 4 రోజులు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని టెంపుల్ వాళ్ళైతే ఫిక్స్ అయ్యారు. సో గుర్తుంది కదా, ఆగస్ట్ 15, 16, 17, 18 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చాలా చాలా గ్రాండ్గా చేయబోతున్నారు. అందరూ తప్పనిసరిగా రావాలి. పదండి ఒక్కసారి మనం కూడా ఎలాగూ టెంపుల్కి వచ్చాం కాబట్టి చూద్దాం ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో కార్యక్రమాలు. రండి. సో టెంపుల్లో మనం ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో శ్రీల ప్రభుపాద గారి విగ్రహం ఉంటుంది. ఈయనే ఈ టెంపుల్ ఇనాగ్రేట్ చేసింది 1976 ఆగస్ట్ 18th రోజున. ఇలాంటి 4 టెంపుల్స్ ఇస్కాన్ సంబంధించినవి ఇండియాలో 4 టెంపుల్స్ కలకత్తా, మాయాపూర్, బృందావన్, తర్వాత మనకి హైదరాబాద్లోని అబిడ్స్లో ఈ ఇస్కాన్ టెంపుల్ని ఇనాగ్రేట్ చేశారు. మనం చూడొచ్చు టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఈయన విగ్రహం ఉంటుంది. ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు అనమాట. ఇప్పుడు మనం కొంతమంది బ్రహ్మచారులతో కూడా మాట్లాడాం కదా. ఈ ప్రభుపాద గారి బుక్స్తో ఇన్స్పైర్ అయ్యి ఒక స్పిరిచువల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అని వచ్చామని చెప్పడం కూడా మనం చూసాం కదా ఈయనే. సో టెంపుల్కి వచ్చినట్టే మనకి లెఫ్ట్ సైడ్లో ఈయన విగ్రహం కనిపిస్తుంది. రైట్ సైడ్ మనకి మెయిన్ టెంపుల్ ఉంటుందన్నమాట. చాలామంది భక్తులు కూడా ఈయన బుక్స్తో ఇన్స్పైర్ అయ్యాము. స్పిరిచువల్ లైఫ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అబిడ్స్లోని ఇస్కాన్ టెంపుల్ శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ మందిర్లో మనం ఉన్నాము. ఇక్కడ 50కి పైగా బ్రహ్మచారులు ఈ టెంపుల్ సేవలో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు వాళ్ళు ఎటువంటి సేవలు ఇక్కడ చేస్తూ ఉంటారు, వాళ్ళు దేంతో ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ కూడా బ్రహ్మచారులుగా ఉండాలని ఎవరు బోధించరు. కాకపోతే వాళ్ళంతటి వాళ్ళే సెల్ఫ్గా కొంతమంది వస్తుంటారట. అలా వచ్చిన వాళ్ళు 50కి పైగా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ లైఫ్ కంప్లీట్గా కృష్ణుడికే డెడికేట్ చేసి ఈ మందిరంలో సేవలు అందిస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళు ఏ రకాల సేవలు అందిస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులు ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు బ్రహ్మచారులు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? నేను 2013 నుంచి ఇక్కడ. నా పేరు వేణుగోపాల్ కృష్ణ. సో దేనికన్నా ముందు కేర్ హాస్పిటల్స్లో జాబ్ చేశాను యాజ్ ఎ డెంటిస్ట్. నేను డెంటిస్ట్గా ఉండేదన్నమాట. సో దాని తర్వాత 13గా నేను శ్రీల ప్రభుపాద వారి బుక్స్ ఇన్స్పైర్ చేసాయి మనకి. ఎందుకంటే మనం 2 కూడా చూసాం. ఆధ్యాత్మికంగా చూసాము, భౌతికంగా చూసాము. భౌతికంగా అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
మనం ప్రాక్టికల్గా డే టు డే లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఈవెన్ నేను స్పెషల్గా హాస్పిటల్స్లో ఉండేది, ఎవరు కూడా అక్కడ ఎంత బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు, కానీ ఎవరు కూడా మృత్యుని ఆపలేకపోయారు. అవునా, ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫార్మసీస్ ఉన్నాయి, బట్ ఎవరు కూడా ఒక కెమికల్ని కనిపెట్టలేకపోయారు ఏదైతే మృత్యుని ఆపగలుగుతుందో. ఇవన్నీ నేను స్పిరిచువల్గా రిలేటెడ్ చేస్తున్నప్పుడు స్పిరిచువల్లో ఉన్న గొప్పతనం కానీ ప్రభుపాల వారి యొక్క బోధనలు కానీ నాకు ఇన్స్పైర్ చేశాయి. అందుకే నేను కంప్లీట్గా ఎంటైర్గా స్పిరిచువాలిటీ కంప్లీట్గా వదిలేసారా డెంటల్? అసలు ఇంకేం లేదు దాంతో సంబంధం, ఓన్లీ ఇదే ఆధ్యాత్మికం. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ ఏమనలేదా మరి మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు? కొన్ని రోజులు జరిగింది అలా ఘర్షణ, ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అన్ని ఫ్యామిలీలో ఉండే విధంగా మాకు కూడా జరిగింది. బట్ వాళ్ళకు ఇది ఏమి ఇంత ప్రయోజనం అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం. సో వాళ్ళు సరే మీకు బెస్ట్ ఏదనుకుంటే అది చేయొచ్చు అని మనకు టచ్లో ఉన్నారా? ఉన్నారు, రెగ్యులర్గా వస్తుంటారు. ఇప్పుడు మీకు కంప్లీట్గా లైఫ్ సాటిస్ఫైడ్గా ఉందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎవరు ఇక్కడ బంధించలేరు. అవునా, మనకి ఒకవేళ సాటిస్ఫాక్షన్ లేకపోతే మనం వెళ్ళిపోవచ్చు. అంటే దానికన్నా ఎక్కువ ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే మనకు ఆధ్యాత్మికంగా ఉంటే మనం ఆహారము మనం కడుపుకు తీసుకుంటే ప్రతి అంగానికి కూడా బలం ఎలా వస్తుందో, ఆత్మకు యొక్క సంతృప్తి జరిగినప్పుడు ఈ భౌతికంగా ఉన్న కోరికలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక్కడ ఏ సర్వీసెస్ చేస్తుంటారు మీరు? నాది వచ్చేసి ఇక్కడ మీరు మ్యాచ్లెస్ గిఫ్ట్ హాల్ చూసి ఉండొచ్చు. ఆ మ్యాచ్లెస్ గిఫ్ట్ హాల్ నేను హెడ్డింగ్ చేస్తున్నాను. మళ్ళీ బుక్స్ వితరణ రిలేటెడ్ ఆ డిపార్ట్మెంట్ నాదండి. సో ఇక్కడ అన్ని బ్రహ్మచారులు కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ ఇస్తారు, ఎందుకంటే అందరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్. సో అందరికీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చేసి డెవలప్ చేయమని చెప్తారు. సో మనం సెల్ఫ్లెస్గా ఇక్కడ వచ్చాం, ఏది కూడా ఆశించాం. సో దేవుని సేవలో ఉన్నప్పుడు మనకు ఎలాంటి భౌతికమైన కోరికలు కూడా ఉన్నాయి. కంప్లీట్గా మనం 24 hours దేవుని ధ్యాసలో ఉంటాం కాబట్టి మనకు భౌతికంగా కోరికలు ఏముండయి. ఎప్పుడైనా ఎంగేజ్మెంట్ అయ్యి ఉంటాం, ఫుల్ సెన్సెస్ మైండ్ కంప్లీట్గా ఇక్కడే ఉండిపోతారు. ఎస్. మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యి వచ్చారు? నేను 2010లో ఇక్కడే రాధా మదన్ మోహన్ నేను బీటెక్ చేస్తున్న టైంలో గేట్ కోచింగ్ వచ్చాను అనమాట. మా ఫ్రెండ్ తీసుకొచ్చారు టెంపుల్కి ఇక్కడ. సో ఫస్ట్ రోజే ఇలా నాకు తెలిసిందనమాట దీని గురించి. మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ఇంకొక సీనియర్ డ్యూటీకి కల్పించారనమాట. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట భగవద్గీత యొక్క జ్ఞానం గురించి, భగవంతుని నామ యొక్క గొప్పతనం గురించి. సో అది ఫస్ట్ రోజు నుంచి నాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు కూడా వెనక్కి ఎలా అనిపించలేదు అనమాట. డే బై డే వీఆర్ ఇంక్రీజింగ్ హ్యాపీనెస్. ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారా? Yeah, family members initially they little bit they thought that what is this, nobody is doing అలా అన్నారు. తర్వాత వాళ్ళు అర్థమైంది అనమాట. ఓకే బాగానే చేస్తున్నాం, వాళ్ళని ఇక్కడికి వచ్చి చూసారనమాట. వాళ్ళకి కూడా ఓకే మంచిగా చేస్తున్నాం, తప్పేం చేయట్లేదు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారనమాట. ఎస్ ఎవ్రీ 3-4 months లైక్ దట్ యూ గో అండ్ డూ వాట్ ఎవర్ రిక్వైర్డ్ థింగ్స్. రాసేశ్వర మాధవదాస్. ఐ డిడ్ మై బీటెక్, వర్క్డ్ అన్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ ఫర్ 5 years. దెన్ ఐ చోజ్ టు వైల్ వర్కింగ్ ఆల్సో ఐ వాజ్ ప్రాక్టీసింగ్. తర్వాత ఇక్కడ ఫుల్ టైమ్గా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఎంతో సేవ చేయొచ్చు, మన కోసం ఎంతోమంది సాక్రిఫైస్ చేశారు. ప్రభుపాల వారు వాళ్ళ శిష్యులు చాలామంది సాక్రిఫైస్ చేయడం వల్లే మాకు జ్ఞానం వచ్చింది కదా. సో మేము కూడా చేస్తే ఇంకా చాలామందికి హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్ కోదే లేదు, చాలామంది డాక్టర్ ఇంజనీర్ చదివి కూడా జాబులు రావట్లేదు. కానీ ఈ జ్ఞానం చాలా ఇంపార్టెంట్ వరల్డ్కి. మెయిన్ ఏంటంటే సొసైటీలో అందరూ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు. అలాగైతే మన బాడీలో చేతులు కాళ్ళు దాని ఇంపార్టెన్స్ వాడుకుంటుంది. అలాగే స్పిరిచువల్ పీపుల్ కూడా ఉండాలి. ఎందుకంటే మైండ్ వచ్చేసి ఓన్లీ తలకాయ చిన్న భాగం బాడీ మొత్తంలో, కానీ అదే డైరెక్ట్ చేస్తుంది బాడీ మొత్తాన్ని. సో సిమిలర్లీ సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లేదనమాట. ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకుంటే సో మిగతా సొసైటీ మొత్తం పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది. మెయిన్ సొల్యూషన్ వచ్చేసి ఇదే అనమాట, యాక్చువల్ రూట్ కాజ్ సొల్యూషన్ అనమాట. ఎందుకంటే మన దేహం కాదు, మనం ఆత్మ దేహంలో ఎలా చిక్కుకుందో దాని నుంచి ఎలా బయటపడాలో సో ఎవరికి తెలియట్లేదు. ఆ జ్ఞానం భగవద్గీతలో శ్రీ ప్రభుపాదుల వారు ఇచ్చారు. అది చదివి మిగతా వాళ్ళంతా అర్థం చేసుకొని రోజు దాన్ని ప్రాక్టీస్ చేసి సో ఇదే మనకు లాస్ట్ లైఫ్ కావాలి ఈ భౌతిక ప్రపంచంలో. తర్వాత మళ్ళీ ఇంకో దేహం తీసుకోకూడదు. అదే అన్నమాట ముఖ్య ఉద్దేశం. దానికోసం అని చెప్పి మీకు తోచిన జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. ఇందులో మీకు సాటిస్ఫాక్షన్ ఉంది? కరెక్ట్. నేను కిచెన్ డిపార్ట్మెంట్ చూసుకుంటాను. సో ఏదైతే భక్తులకి అవసరమో ప్రసాద వితరణలో నేను పాలు పంచుకుంటాను. అందులో నాకు చాలా సంతోషం ఉంది. మనతో పాటు శ్రీ రిషికేష్ దాస్ గారు ఉన్నారు, గీతా సందేశ్ మేనేజర్, మీడియా రిప్రజెంటేటివ్. టెంపుల్ రిగార్డింగ్ ఏ డౌట్ ఉన్నా, ఇక్కడ ఏం జరుగుతోంది ఏంటి ఏం తెలుసుకోవాలన్నా మనం శ్రీ రిషికేష్ దాస్ గారిని అడిగి తెలుసుకోవచ్చు అనమాట. మొత్తం
మొత్తం అవగాహన అంతా ఆయనకే ఉంటుంది. సో ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా హ్యాపీ మూమెంట్ అందరికీ, డివోటీస్కి స్పెషల్లీ. సో 50 ఇయర్స్ అయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. శ్రీల ప్రభుపాద గారు ఇనాగ్రేట్ చేశారు. 50 ఇయర్స్ అయిపోయింది. ఎలా ప్లాన్ చేశారు అంటే 4 days నాంపల్లి గ్రౌండ్స్లో సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు కదా, భక్తులకి ఏ విధమైన ఆనందాన్ని ఇవ్వబోతున్నారంటే ఏం చెప్తారు? సో మనం ఇది చాలా హిస్టారికల్ ఈవెంట్ అండి, ఎందుకంటే 4 రోజులు ఇలా కంటిన్యూస్గా సెలబ్రేషన్ ఎప్పుడు అనేది జరగలేదు. సో 50 years ఈ టెంపుల్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ అనేది ఎల్లకాలం అందరికీ గుర్తుండిపోయేలాగా ప్లాన్ చేస్తున్నాము. సో మేజర్గా మనకి ఫస్ట్ హాఫ్లో టెంపుల్లో అనేది కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అండ్ ఇప్పుడు మనం సెకండ్ హాఫ్లో వచ్చేసి మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అనేది ఉన్నాయి. సో ఫస్ట్ డే అంటే 15th రోజు మనకి 4 days ఫెస్టివల్ ఉంది. 15th August, 16th, 17th అండ్ 18th August. సో 15th August రోజు ఏంటంటే మనకి టెంపుల్లో సుదర్శన్ హోమం అనేది జరుగుతుంది. 1972లో వర్షాలు లేని టైంలో చాలా గట్టిగా సంకీర్తన చేసి వర్షాలు తెప్పించారు శిల ప్రభుపాదుల వారు. సో ఈసారి కూడా అందరికీ చాలా చక్కగా వర్షాలు ఉండాలనేసి మేము సుదర్శన్ హోమం దాంతోపాటు కీర్తన అనేది చేస్తున్నాము. సో అండ్ దెన్ స్పెషల్ ప్రోగ్రామ్స్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శాండ్ ఆర్ట్ ప్రజెంటేషన్ అనేది ఉంది, మరియు శిల ప్రభుపాదుల వారి జీవనం ఆధారంగా డ్రామాస్ అనేది ఉన్నాయి. అండ్ మేము శ్రేష్ఠ అని ఒక కాంపిటీషన్ పెట్టాము. సో అందులో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో సో వాళ్ళకు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అండ్ చాలామంది శిల ప్రభుపాదుల వారి శిష్యులు అండ్ చాలా దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు. సో కీర్తన్ జామింగ్ సెషన్ అనేది నడుస్తుంది. సో ఆల్మోస్ట్ 6 countries నుంచి మనకి కీర్తనీయస్ వస్తున్నారు. సో వాళ్ళు మనకి కీర్తన అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ రష్యన్ భక్తులు చేసే కీర్తన చాలా కనువిందుగా ఉంటుంది. సో అందరు అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇది డే 1 అనేది స్పెషల్గా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. డే 2 వచ్చేసి టెంపుల్లో మనకి పుష్పాభిషేకం అనేది ఉంది, అండ్ ఈవినింగ్ అనేది కాఫీ టేబుల్ బుక్ లాంచ్ అనేది ఉంది. సో శిల ప్రభుపాదుల వారి లైఫ్ అండ్ లెగసీ ఇన్ సౌత్ ఇండియా. సో ఆయన సౌత్ ఇండియాలో ఇది ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ కాబట్టి సో ఆయన వచ్చినప్పుడు చేసిన దాని ఆ సేవలు కానీ తను ఇచ్చిన ప్రవచనాలు దాని ఆధారంగా మనము, అండ్ ఇందులో ఏంటంటే మనం శిల ప్రభుపాదుల వారి పేరు అనేది ప్రతి ఇంట్లో అందరికీ తెలియాలి అండ్ అందరూ ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తించాలని ఈ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ అనేది చేస్తున్నాం. అండ్ దాంతోపాటు మనకి కల్చరల్ డాన్సెస్ అనేది ఉన్నాయి అండ్ డ్రామాస్ అనేది ఉన్నాయి. అండ్ ఈ కీర్తన అనేది 4 days కంటిన్యూస్గా ఉంటుందన్నమాట ఎవ్రీ డే. అండ్ 16th అయిపోయింది కాబట్టి 17th వచ్చేసి నౌకా ఉత్సవం అనేసి బోట్ ఫెస్టివల్ అనేది ఉంది. సో టెంపుల్లో చాలా అద్భుతంగా జరుగుతుంది, ఇంకా దానికంటే అద్భుతంగా ఆ రోజు చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాం. టెంపుల్లోనే చాలా గ్రాండ్గా చేస్తుంటారు, అలంకారం కానీ లైటింగ్ కానీ చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది. అక్కడ ఇంకా పెద్ద ఎత్తున చేస్తారేమో? ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం, ఎందుకంటే ఇంకా 1000 మంది వస్తారు కాబట్టి. సో ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. అండ్ ఆ రోజు తెప్పోత్సవం అంటారు కదా, అంటే మనం దసరాలో తెప్పోత్సవం చేస్తారు, అలా ఉంటుందేమో. దీని నౌకా ఉత్సవం అంటే శ్రీ రాధా మదన్ మోహన్ ఉత్సవ విగ్రహాలని పెట్టి ఒక నౌకలాగా తయారు చేసి నౌకా విహారం అనేది చేస్తారన్నమాట. సో అది బోట్ ఫెస్టివల్ చాలా ఫేమస్. అండ్ డ్రామాస్, కల్చరల్ పర్ఫార్మెన్సెస్ అనేది ఉంటాయి. అండ్ టెంపుల్లో మార్నింగ్ వచ్చేసి మనకి ఆ రోజు ఛప్పన్ భోగ్ దర్శనం అనేది ఉంటుందన్నమాట. 56 items, యాక్చువల్గా మోర్ దెన్ దాట్ భగవంతునికి ఆఫర్ చేస్తారు. అండ్ 18th వచ్చేసరికి మనకి శోభయాత్ర ఉంది. సో టెంపుల్ నుంచి మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లి దాకా శోభయాత్ర ఉంటుంది. చాలా అద్భుతంగా కీర్తన, ఏదైతే రథయాత్రలు మీరు కీర్తన చూస్తారో సో ఆ విధంగా అక్కడ కూడా ఉంటుంది. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత 50 years కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఈ 50 సంవత్సరాల్లో చాలామంది చాలా సేవలు చేశారు. కొన్నిసార్లు మనకి సఫిషియెంట్గా అప్రిషియేట్ కూడా చేయలేదని అనుకోవచ్చు. అండ్ వాళ్ళు కూడా వాళ్ళని గుర్తించాలి అని అనుకోరు, బట్ వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి సో ఆ కమమరేటివ్ ప్లేక్ అనేది మనము లాంచ్ అనేది చేస్తాము. అండ్ అన్సంగ్ హీరోస్ అంటే హీరోస్ అయితే మనకి చాలా కాంట్రిబ్యూట్ చేశారు మన టెంపుల్ సేవ చేస్తూ, సో వాళ్ళందరినీ గుర్తించే కార్యక్రమం ఉంది. మరియు నెక్స్ట్ 50 సంవత్సరాలు మనం ఏం చేయబోతున్నాం అంటే నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఇస్కాన్ హ్యాబిట్స్ హైదరాబాద్. సో అవన్నీ కూడా ఈ ఈవెంట్స్ ద్వారా మనము రిలీజ్ చేస్తాం. అండ్ లాస్ట్ డే డ్రోన్ షో కూడా ఉంది. సో దట్ ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ అట్రాక్షన్ అనమాట. అండ్ ఇందాక చెప్పినట్టు ఆల్ 4 days మనకి కీర్తన అనేది జరుగుతుంది కాబట్టి యూత్ని అలరించేలాగా కూడా ఉంటుంది అండ్ అందరూ కూడా పార్టిసిపేట్ అని చేయొచ్చు. అండ్ ఈ మొత్తం 4 daysలో ఇన్ అండ్ అవుట్ మొత్తం కలిపి దాదాపు 5 లక్షల మందికి ప్రసాద వితరణ చేయాలనేసి మేము ప్లాన్ చేస్తున్నామండి. సో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఇక్కడ జరిగే సెలబ్రేషన్స్, చిన్న పిల్లల నుంచి అందరి వరకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అందరినీ అలరించే ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. జనరల్గా కృష్ణ భక్తులు కొంచెం యువత ఎక్కువగా కనిపిస్తారు, ఎందుకంటే ఉట్టి కొట్టడము లేకపోతే రథయాత్రలో వాళ్ళు పాల్గొనడము. సో వాళ్ళకి ఏమైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు మనము భజన్ క్లబ్బింగ్ ఏదైతే అంటున్నామో సో ఎస్పెషల్లీ యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మనకి కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కానీ డ్రామాస్ కానీ చాలామంది యూతే చేస్తున్నారు అనమాట. సో ఇట్స్ వెరీ అట్రాక్టివ్ టు ఎవ్రీ వన్. సో ఈ 4 days సెలబ్రేషన్స్లో
వాట్ నెక్స్ట్ అనేది అంటే ఏమైనా కొంచెం చెప్పగలరా, అంతా చెప్పకపోయినా? అంటే ఇప్పుడు మనకి ఈ టెంపుల్ నుంచి చాలా 100+ లోకలైజ్ సెంటర్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసాం. అంటే ఇప్పుడు టెంపుల్లో జరిగే ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కళ్ళు టెంపుల్కి రాకపోవచ్చు కాబట్టి మనము డిఫరెంట్ విలేజెస్లో, డిఫరెంట్ టౌన్స్లో వాళ్ళ ఇంట్లో కూడా కొందరు ప్రోగ్రామ్స్ అనేది చేస్తారు. సో ఇంకా ఫ్యూచర్లో మనము చాలామంది అట్లాంటి ప్రచారకుల్ని ట్రైన్ చేయడము, ఇంకా భక్తుల్ని తయారు చేయడం, ఇంకా టెంపుల్స్ని ఎస్టాబ్లిష్ చేయడము, అండ్ మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి. సో వాటి గురించి కూడా కొన్ని రెవల్యూషన్ అనేది జరుగుతుంది. సో నాకు ముందు నుంచి ఇన్నర్ కాల్ అనేది ఉండేది. తర్వాత మనకి శ్రీమద్ భాగవతం, భగవద్గీతలో ఉన్న టీచింగ్స్ పరంగా ఆ శాస్త్రీయతను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే నాకున్నటువంటి ఆ ఇన్నర్ కాల్ కరెక్ట్గా డౌటేల్ చేయొచ్చు అనిపించింది. సో అంతకుముందు నేను కూడా టీడీ కన్సల్టెంట్స్ అనే కంపెనీలో వర్క్ చేశాను. సో ఆ తర్వాత కంప్లీటింగ్ మై మెటీరియల్ రెస్పాన్సిబిలిటీస్, నేను అప్పుడు స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ ఇంకేమైనా చేయగలుగుతామని చూసాం. ఇప్పుడున్న సమాజంలో అందరూ కూడా కేవలం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మహా అంటే వాళ్ళ బంధువులకి, కానీ సమాజ దృష్ట్యా అందరికీ బెనిఫిట్ అందాలి, అది కూడా అత్యున్నతమైన శాస్త్రజ్ఞానం అంది వాళ్ళకున్న ఇబ్బందుల నుంచి బయటికి వచ్చి జీవితాన్ని సస్యశ్యామలంగా ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతోనే మనం ముందుకొచ్చి ఇవన్నీ స్వామివారికి సేవగా భక్తులకు అందరు కూడా ఈ ఆదరణ అనేది చేస్తున్నామన్నమాట. దీంట్లో వచ్చే ఆత్మసంతృప్తి నేను చేసినటువంటి పెద్ద పెద్ద చదువులు చదివినా కానివ్వండి, మేము చేసే జాబ్స్లో కానివ్వండి కంటే ఇది చాలా మెరుగ్గా అనిపించింది. అండ్ అలాగే అందరు కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్, టెంపరీ సొల్యూషన్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ ఈ స్పిరిచువాలిటీ అన్నది అందరికీ అందజేసి అందరినీ స్వామివారి సేవలో తరింపజేయాలన్నది మాకు ప్రగాఢ కోరిక. అంటే ఎవరో తెలియదు, ఏ సంబంధం ఉండని భక్తులు ఎవరెవరో వస్తారు, అన్నోన్ పీపుల్, రోజు కొంత వేల మంది వస్తుంటారు, వాళ్ళందరికీ మీరు సేవ చేస్తుంటారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ సస్టైన్స్ అస్ అండ్ ఇన్స్పైర్స్ అస్ అనమాట. వాళ్ళ భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క సంతృప్తి మనకు చెప్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ ప్రభుజీ, మాకు ఇవేమీ తెలీదు, మాకు నాలెడ్జ్ తెలీదు, మాకున్న లిమిటేషన్స్లోనే ఇదే జీవితం, ఇంత సఫరింగ్ అనేది ఆప్షనల్. ఎస్ 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 ఖచ్చితంగా. ఎస్, సీనియర్స్ కౌన్సిలింగ్ ఇస్తారు, గైడెన్స్ ఇస్తారు, కస్టమైజ్డ్గా కూడా ఇస్తారు గైడెన్స్. జనరల్ గైడెన్స్గా కాకుండా వాళ్ళకి సిచ్యువేషన్ తగ్గట్టుగా పర్సనలైజ్డ్గా పాపం వాళ్ళకి ఏ విధమైన అవసరమో అవన్నీ కూడా శాస్త్రీయబద్ధంగా మనం అన్నీ కూడా సూచనలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మంచి దారిలో నడపడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. అబిడ్స్లోని ఇస్కాన్ టెంపుల్ని ఇనాగ్యురేట్ చేసింది శ్రీల ప్రభుపాద గారు. ఈయన ఇప్పుడు మనం ఈవెన్ బ్రహ్మచారులు మాట్లాడింది కూడా విన్నాం కదా. ఈయన బుక్స్ వాళ్ళని చాలా చాలా మోటివేట్ చేశాయట. ఈయన ఫస్ట్ టైం అమెరికాలో స్టార్ట్ చేశారట, యాక్చువల్లీ ఇండియాలో స్టార్ట్ చేయలేదు. అది నిజంగా చాలా గొప్ప విషయం. అసలు బయటకు వెళ్ళి స్టార్ట్ చేయాలనే ఆలోచనే రావడం ఆ రోజుల్లో చాలా అద్భుతం. ఎందుకంటే మనల్ని రిసీవ్ చేసుకుంటారా లేదా, మనం చేయగలమా లేదా అనే ధైర్యం ఉండదు, ఆయనకుంది. ఆ ధైర్యం ఇప్పుడు ఎంతవరకు తీసుకెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం. కోట్లలో ఉన్నారు నాకు తెలిసి భక్తులు ఈ ఇస్కాన్ ద్వారా. నిజంగా అద్భుతం. ఒక్కసారి టెంపుల్కి వస్తేనే ఆ ఇన్నర్ పీస్ అనేది మనకి కనిపిస్తుంది. సరే, ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం ఎంత ఫాస్ట్గా ఉంది జనరేషన్. ఒక ఫెయిల్ అయిపోతే, లేకపోతే సంపాదన లేకపోతే సూసైడ్లు చేసుకోవడం, ఇది కాదు లైఫ్, ఇది అస్సలు లైఫ్ కాదు అంటున్నారు. ఏమైనా బాధ వస్తే నిజంగా ఇలాంటి టెంపుల్స్కి వచ్చి, లేకపోతే మీకు నచ్చిన టెంపుల్కో మీకు నచ్చిన గాడ్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు కూర్చుని ఆలోచిస్తే ఇవన్నీ పర్మనెంట్ కాదు అనేది మనకు తెలుస్తుంది అనేది వీళ్ళ మాటల్లో అయితే నాకు అర్థమైంది. ఇక్కడికి వెళ్ళడం వీళ్ళేవా?
రాగానే అబిడ్స్కి ఇక్కడ మనము కలియుగ బలరామకృష్ణుల విగ్రహాన్ని చూడొచ్చు. మొదటగా కలియుగ బలరామకృష్ణుల విగ్రహం ఉంటుంది. శ్రీ శ్రీ గౌర్ నీత అని రాసి ఉంటుంది ఇక్కడ. తర్వాత శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్. ఇక్కడ మనం రాధాకృష్ణుల్ని చూడొచ్చు. ఎంత అందంగా ఉన్నారు కదా రాధాకృష్ణులు ఇద్దరు. మనం రాధాకృష్ణుల విగ్రహం కింద శ్రీల ప్రభుపాద గారి విగ్రహం కూడా చూడొచ్చు కిందన. ఎస్, ఎంత అత్యంత మనోహరంగా సుందరంగా ఉన్నారు కదా రాధాకృష్ణులు. మనం ఇస్కాన్ టెంపుల్ శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ టెంపుల్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ మధ్యలో రాధాకృష్ణులు, ఎడం వైపు కలియుగ బలరామకృష్ణుల రూపాలు చూడొచ్చు. ఇంకా కుడి పక్కకు వస్తే మనకి రైట్ సైడ్ శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్ర రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు కృష్ణుడు. పూరి జగన్నాథ టెంపుల్లో విగ్రహం తయారు చేసిన ఫ్యామిలీ మెంబర్సే ఇక్కడ కూడా ఈ విగ్రహాన్ని తయారు చేశారంటే ఇది ఇక్కడ గొప్పతనం. అక్కడ కార్వింగ్ చేసిన వాళ్ళే ఇక్కడ కూడా కార్వింగ్ చేశారు, సేమ్ ఫ్యామిలీ మెంబర్స్. అందుకే మనం ఇక్కడ రూపాల్ని చూడొచ్చు. కుడివైపున కృష్ణుడు, మధ్యలో సుభద్ర, ఎడం వైపున బలరాముడు, సుభద్ర, కృష్ణుడు. అయితే మనం ఈ విగ్రహాల కింద చిన్న కృష్ణుడిని చూడొచ్చు. ఆ చిన్ని కృష్ణుడిని చూసారా? ఆ చిన్ని కృష్ణుడు ఉన్నాడు కదా, పూరి జగన్నాథ్ టెంపుల్లో మెయిన్ విగ్రహం చేసినప్పుడు కొంచెం చెక్క మిగిలిపోయిందంట. అది ఇలా కృష్ణుడిగా తయారు చేసి ఈ ఇస్కాన్ టెంపుల్కి గిఫ్ట్గా ఇచ్చారట. చాలా గొప్ప విషయం. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ విగ్రహం మాత్రం చూడడం మర్చిపోకండి. చాలా అద్భుతంగా ఉంది. జనరల్గా ఇస్కాన్ అంటేనే దేనికి ప్రతీక? కీర్తనలకి, అలంకారానికి. సో మనం అబిడ్స్ ఇస్కాన్ మందిరంలో చూడొచ్చు. ఒకవైపు కీర్తనలు జరుగుతున్నాయి, ఇంకోవైపు రాధాకృష్ణులు అలంకారం చూడొచ్చు. ఎంత అత్యద్భుతంగా ఉందో. ప్రతి ఇస్కాన్ కూడా కీర్తనలకి, అలంకారానికి చాలా చాలా ప్రత్యేకం, చాలా ఫేమస్. సో మనం ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా వీక్షించవచ్చు. కీర్తనలు అయితే రోజు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఇంకేమైనా ఒకేషన్స్ ఉన్నప్పుడైతే ఇక్కడ కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదట. అంత ఎక్కువగా వస్తూ ఉంటారట భక్తులు. ఇంకా కృష్ణాష్టమి రోజైతే 1.5 నుంచి 2 లక్షలకు పైగా భక్తులు ఒక్క రోజులోనే విజిట్ చేస్తూ ఉంటారట. సో ఈ కీర్తనలు ఇక్కడ ఫేమస్. ఇక్కడికి వచ్చినప్పుడు కీర్తనలు మనం వినొచ్చు. అలాగే ఇక్కడి రాధాకృష్ణుడి అలంకారాన్ని కూడా మనం చూసి ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యంని చామర అంటారు. ముందుగా దీంతో చేసిన తర్వాత నెక్స్ట్ కృష్ణుడికి ఇష్టమైన నెమలి పించాలతో చేస్తారు, దాన్ని కూడా చామరే అంటారు. ఆ తర్వాత శంఖాన్ని పూరిస్తారనమాట. చాలా మంది భక్తులు దీన్ని తిలకిస్తూ ఉంటారు ఈ దృశ్యాన్ని. ఇప్పుడు చూడండి, నెమలికి కూడా చామరే అంటారు. ముందుగా దాంతో చేశారు కదా, ఇప్పుడు నెమలి పింఛంతో. ఇది అయిన తర్వాత శంఖాన్ని పూరిస్తారు. ఈ 3 కూడా కీర్తనలు చేసినప్పుడు తప్పకుండా హారతి ఇచ్చే ముందు చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ ప్రత్యేకత ఇస్కాన్ మందిరంలో. ఇప్పుడు శంఖాన్ని పూరిస్తున్నారు, మనం చూడొచ్చు. శంఖాన్ని ఊదిన వాటర్ని భక్తులందరి మీద వేస్తారనమాట. ఈ సందర్భం కోసం చాలా మంది భక్తులు పొద్దు నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదంతా అయిన తర్వాత భక్తులు వాళ్ళకు నచ్చిన ప్లేట్లో పూజా సామాన్లు తీసుకొచ్చి ఇక్కడ నైవేద్యంలో పెడతారు. ఇప్పుడు మనం అది కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్న పూజారులే తీసుకుని ఇప్పుడు నైవేద్యంలో పెట్టిస్తూ ఉంటారనమాట. అందులో స్పెషల్లీ మనం పువ్వులు, పండ్లను చూడొచ్చు.
మనం జపమాలలో జపం చేస్తూ ఉంటాం కదా, ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నా, ఇక్కడ నెంబర్స్ పెట్టారు 108 ప్రదక్షిణ చేస్తున్నట్టు, ఇక్కడ 108 టైమ్స్ ఇక్కడ మనకు ఒక కార్డు ఇస్తారు, దాంట్లో ఉంది పంచతత్వ మంత్రం. ఫస్ట్ అది చదవాలట. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గోదాధర శ్రీ వసాది గౌరభక్త బృంద అని చదివి నెక్స్ట్ హరే కృష్ణ మహామంత్రం అని ఒకటి ఉంది, అది 108 టైమ్స్ చదవాలట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 108 టైమ్స్. చాలామంది యూత్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ ఉంది. ఇప్పుడే కొంచెం రష్ తగ్గిందని ఇప్పుడే వచ్చాను నేను చెప్పడానికి. సో ఫస్ట్ టైం చూస్తున్నాను. మనం జపమాల్లో చేస్తుంటాం కదా, ఇక్కడ మనం వాక్ చేసుకుంటే ఇట్లా ఫస్ట్ నేను చెప్పిన మంత్రం చదివి పంచతత్వ మంత్రం, తర్వాత హరికృష్ణ మహామంత్రం ఇట్లా 108 టైమ్స్ చదువుకుంటూ రావాలన్నమాట. సో వీళ్ళందరూ మార్నింగ్ అంతా బిజీ ఉంది, అందుకే నేను ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది, మనకి విజువల్లో బాగా కనిపిస్తుందని ఇప్పుడు వచ్చి చూపిస్తున్నాం అనమాట. వెళ్తాయి బాగా, తప్పేం చదవలేదు కదా. శ్రీ వసాది ఏనాది? శ్రీవాసాది. బాగానే ఉంది, బాగా ఒత్తులు. మనం ఈ ఇస్కాన్ మందిరంలో ఇక్కడ టెంపుల్స్లో దేవుళ్ళకి పెట్టే పువ్వులు ఇక్కడే వీళ్ళు అల్లుతూ ఉంటారు. ఆడవాళ్ళని మనం చూస్తున్నాం కదా, వెనకాల పువ్వులు అల్లుతున్నారు కదా, వాళ్ళు బయట నుంచి తేరు పువ్వులు మాత్రమే తీసుకొస్తారంట. ఈ ఆడవాళ్ళు కొంతమంది ఇక్కడ ఫిక్స్గా ఉంటారు, కొంతమంది వాలంటీర్గా. నేను కొంతమందితో మాట్లాడాను, వాళ్ళు సేవ అంటారు దీన్ని. సో వాళ్ళంతటి వాళ్ళే కొంచెం టైం రోజు వచ్చి ఇక్కడ దేవుడి కోసం పూలు అల్లుతూ ఉంటారు. సో ఈ అల్లిన పూలే దేవుని మాలగా వేస్తుంటారనమాట. చూసాం కదా, ఇక్కడ అలంకరణ చాలా ఇంపార్టెంట్ కాబట్టి పూలకి ప్రత్యేక స్థానం ఉంది. సో ఇక్కడ రోజు ఈ కార్యక్రమం చాలా కామన్ అన్నమాట. వీళ్ళందరూ వాలంటీర్గా వచ్చి చేస్తున్నారు. ఇక్కడ టెంపుల్లో జస్ట్ రైట్ సైడ్ వీళ్ళు ఉంటారు, ఇక్కడ ఫిక్స్గా ఇక్కడ కూర్చొని ఉంటారనమాట పూలు అల్లుకుంటూ దేవుని కోసం. సో ఇక్కడ ప్రతి సంవత్సరం ఇస్కాన్ టెంపుల్లో 75కి పైగా పండుగలు సెలబ్రేట్ చేస్తూ ఉంటారట. ఇవాళ నార్మల్ డే కాబట్టి మనం తక్కువ మంది భక్తులే ఉన్నారు. ఇక జన్మాష్టమి రోజైతే 1,500,000 నుంచి 2 లక్షల పైగా భక్తులు వస్తుంటారట. అలాగే కృష్ణాష్టమే కాదు, ఇక్కడ 75కి పైగా పండుగలు సెలబ్రేట్ చేస్తుంటారు ఈ అబిడ్స్లోని ఇస్కాన్ టెంపుల్లో. అండ్ ఇది సౌత్లోనే ఫస్ట్ టెంపుల్, చాలా గర్వంగా చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. శ్రీల ప్రభుపాద గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. మనం టెంపుల్లో రాగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఆయన విగ్రహంతోనే స్టార్ట్ అవుతుంది. చాలా అక్కడ కూడా మనం చూద్దాము. సో ఇప్పుడు చూసారు కదా భక్తులు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ 75కి పైగా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారట. సో రామనవమి దగ్గర నుంచి జన్మాష్టమి, రాధాష్టమి, నరసింహ చతుర్దశి, గౌర పూర్ణిమ, బలరామ పూర్ణిమ, గోవర్ధన పూజ, గీతా జయంతి, నిత్యానంద త్రయోదశి, రథయాత్ర, అక్షయ తృతీయ, నౌకా ఉత్సవ్, ఇవన్నీ వీటన్నిటితో పాటు ప్రతి పండగ చాలా అద్భుతంగా, అంటే ఇలాంటివి నేను చెప్పిన కొన్ని పండుగలే, ఇలాంటివి 75కి పైగా పండుగలు వీళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారంటే. ఇక మనకు తెలిసిందే కదా రథయాత్ర ఎంత గొప్పగా చేస్తూ ఉంటారో. పూరి జగన్నాథుని రథయాత్ర ఎంత ఫేమస్. ఎక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంటే అక్కడ రథయాత్ర చేస్తూ ఉంటారు. రథయాత్ర అంటే మనకు తెలిసిందే కదా, దేవుడే మన దగ్గరికి వస్తూ ఉంటాడు. సో ఈ ఇస్కాన్ టెంపుల్ రథయాత్ర జరిగినప్పుడు మనకు అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఎన్టీఆర్ గార్డెన్స్లో రథయాత్ర స్టార్ట్ చేస్తారట. చాలా అత్యద్భుతంగా జరుగుతుంది రథయాత్ర కూడా. సో ఆ రథయాత్రకు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ 50 ఇయర్స్ అయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా చేయబోతున్నారు. ఈ 4 రోజులు కూడా మీరు తప్పకుండా ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయండి. ముఖ్యంగా నాంపల్లి గ్రౌండ్స్లో అయితే ఇది జరుగుతోంది. ఈ టెంపుల్లో హాఫ్ డే, తర్వాత ఈవినింగ్ నుంచి మొత్తం నాంపల్లి గ్రౌండ్స్లోని సెలబ్రేషన్స్ అన్నీ జరుగుతాయి. 4 డే సెలబ్రేషన్స్లో భాగంగా ఇస్కాన్ నేషనల్ యాంథమ్ ఉంటుంది కదా, దానికి ఇలా వీళ్ళు నృత్యాలు చేస్తారనమాట. అందుకే ఈ ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా బాగుంది కదా. ఇస్కాన్ టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడ పక్కన ఒక మంచి ఆర్ట్ ఉంది. ఈ ఆర్ట్లో మనం తల్లి యశోద కృష్ణుడి నోట్లో ఇన్యూమరబుల్ యూనివర్సెస్ని
యూనివర్సెస్ని తన కృష్ణుడి నోట్లో చూస్తున్న ఆర్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది కూడా చూడొచ్చు, మర్చిపోకండి చూడడం. చాలా ఈ టెంపుల్ మొత్తం కూడా కొన్ని ఆర్ట్స్ ఉన్నాయన్నమాట. అందులో ఇది చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకు, అందుకే చూపిస్తున్నా. పూజ కీర్తనలు అయిన తర్వాత షార్ప్గా 1 గంటకి మనకి టెంపుల్ మూసేస్తారు. ప్రతిదీ కూడా టైం టు టైం చాలా ప్రతిదీ కీర్తనలు హారతి ఇవ్వడం దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో అబిడ్స్లోని ఇస్కాన్ టెంపుల్లో 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో మీరు కూడా పార్ట్ అవ్వాలనుకుంటే చక్కగా ఆగస్ట్ 15, 16, 17, 18 తప్పకుండా అటెండ్ చేయండి. ఇదైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు టెంపుల్లో ఈ పూజలు కీర్తనలు ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఈవినింగ్ నుంచి సెలబ్రేషన్స్ అన్నీ అక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్లాన్ చేశారు. జనరల్గా వినాయకుడైనా కృష్ణుడైనా యువత ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, యువ భక్తులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం కృష్ణాష్టమి రోజు ఉట్టు కొట్టడం కానీ అలాంటి వాటిల్లో అందరూ ఉంటారు, అన్ని ఏజ్ గ్రూప్స్. కాకపోతే యువత కొంచెం ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం మనం చూస్తూ ఉంటాము. సో వాళ్ళందరూ తప్పకుండా ఈ 4 days సెలబ్రేషన్స్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే 50 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. అప్పటి నుంచి భక్తులు నిరంతరాయంగా ఈ టెంపుల్ని దర్శించుకుంటున్నారు. తర్వాత మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఈవెన్ ఇక్కడ చిన్న షాపింగ్ మాల్ కూడా పెట్టారు. ఆడవాళ్ళకి ఎక్కడికి వచ్చినా చక్కగా ఇలాంటి షాపింగ్స్ అలవాటు అంటే ఎంజాయ్ చేస్తారు కదా. జస్ట్ టెంపుల్ వాళ్ళే దీన్ని నిర్వహిస్తున్నారట. మనం వచ్చినప్పుడు ఇక్కడ బుక్స్ ఉన్నాయి కొన్ని, అవి కూడా చూడొచ్చు. మ్యాచ్లెస్ గిఫ్ట్ స్టోర్ అని టెంపుల్ వాళ్ళే దీన్ని నడిపిస్తున్నారు, దాన్ని కూడా మనం చూడొచ్చు. అలాగే మనం చూసాం కదా టెంపుల్లో కీర్తనల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. జనరల్గా ఇస్కాన్ అంటేనే కీర్తనలకి అలంకారానికి ఫేమస్. అలంకారం ఎంత అందంగా ఉందో మనం విజువల్స్లో చూడాము. రాధాకృష్ణులు బలరామకృష్ణులు ఈవెన్ పూరి జగన్నాథుని రూపంలో ఉన్న కృష్ణుల విగ్రహాలు ఎంత అత్యద్భుతంగా ఉన్నాయో. సో ఫైనల్లీ చాలా చాలా అద్భుతంగా అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్గా చేయబోతున్నారు. అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. ఇది ఇస్కాన్ టెంపుల్ స్పెషల్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.